శ్రీశైలంలో అన్య మతస్థుల దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. శ్రీశైలం ఆలయ పరిసరాల్లో అన్య మతస్థుల దుకాణాలు తొలగించొద్దంటూ స్పష్టం చేసింది. గతంలో జీవో 425 పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని తెలిపింది. అసలేంటి శ్రీశైలంలో ఈ అన్య మతస్థుల దుకాణాల వివాదం? ఈ స్టోరీ చూడండి. శ్రీశైలం దేవస్థానం పరిసరాల్లో అన్యమతస్థులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 425 ను జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జీవో నెంబర్ 425 పై 2020లో స్టే విధించింది. అయితే స్టే ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవడంతో శ్రీశైలం ఆలయం పరిధిలోని కొంతమంది దుకాణదారులు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం ఆ ఉత్తర్వుల్ని విత్డ్రా చేసుకున్నామని ఏపీ ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించి ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా శ్రీశైలం టెంపుల్తో పాటు స్థానిక అధికారులకు ఉత్తర్వులు ఇస్తామని వివరణ ఇచ్చారు. క్రమంలోనే జీవో 425 ను అమలు చేయొద్దని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలాగే శ్రీశైలంలో అన్యమతస్థులకు షాపుల్ని కేటాయించవద్దన్న జీవో నెంబర్ 425 పై స్టే కొనసాగుతుందని తెలిపింది. శ్రీశైలంలో అన్యమతస్థులకు షాపుల్ని కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అన్యమతస్థుల దుకాణాలు వెంటనే తొలగించాలనే డిమాండ్తో కూడా ఆందోళనలు చేపట్టాయి. దుకాణాల వేలంలో అన్యమతస్థులు పాల్గొనవద్దని పలు హిందూ సంఘాలు వేలాన్ని కూడా అడ్డుకున్నాయి. దాంతో అప్పట్లో ఆ వేలం పాటను అధికారులు నిలిపివేశారు.